హాయ్ అండి. ఇదేంటో తెలుసా? ఉలవపిండి. సో, నేను ఈరోజు ఈ ఉలవపిండితో ఉలవ కట్టు అయితే చేస్తున్నాననమాట. చాలామంది ఉలవలతో ఉలవ చారు చేస్తారు, ఉలవల పచ్చడి చేస్తారు, ఉలవల చట్నీ చేస్తారు. నేనైతే ఉలవ కట్టు చేస్తున్నాననమాట. దీన్నే చాలామంది ఉలవ చట్నీ అని కూడా అంటూ ఉంటారండి. ఉలవల్లో మంచి పోషకాలు ఉంటాయన్నమాట. లైక్ ఐరన్, కాల్షియం, ప్రోటీన్, ఫైబర్ ఇవన్నీ కూడా మన శరీరానికి కావాల్సిన మంచి పోషకాలన్నీ కూడా ఉలవల్లో ఉంటాయన్నమాట. రీసెంట్గా మేము ఉలవలు కల్లం చేసాం కదా, కొత్త ఉలవలు. వాటిని డ్రై రోస్ట్ చేసి తిరవల్లో విసిరి సెరిగినాక ఆ వచ్చిన ఉలవ ముక్కలు ఏవైతే ఉంటాయో వాటితో మేము పిండి ఆడిస్తామన్నమాట. అవి చాలా బాగుంటుంది. మా ఇంట్లో వాళ్ళకి ఉలవ కట్టు అంటే చాలా ఇష్టం అండి. నేను చేసిన ఉలవచారన్నా ఉలవ కట్టు అన్నా సరే మా ఆయన అయితే అడిగి మరీ చేయించుకుంటారనమాట. సో చింతపండు రసంలో మనకి ఒక 3 to 4 స్పూన్స్ ఆఫ్ ఉలవ పిండి వేసి మంచిగా లంప్స్ లేకుండా కలుపుకొని ఈ విధంగా పోపు పెట్టుకొని అందులో నేను ఎక్కువగా వెల్లుల్లి వేస్తానండి. వెల్లుల్లి కూడా రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి చాలా సహాయం చేస్తుంది కదా. సో దాంట్లో ఈ యొక్క మనం కలిపి పెట్టుకున్న ఈ చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత మనం ఉప్పు, పులుపు, కారం అన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలండి. నేను ఒక యూట్యూబర్ని అనుకోవడమే కానీ నా దగ్గర నాయడమైన ట్రైపాడ్ కూడా లేదన్నమాట. ఆ వీడియో ఎలాగ పడితే అలాగ ఒక చేతితో ఫోన్ పట్టుకుని అయితే తీశాను. అయితే ఇదే ఉలవపిండిలో పంచదార వేసి తినేవాళ్ళు అనమాట. మా అమ్మమ్మ నాకు ఎక్కువగా ఇచ్చేది. ఒకసారి ఏం చేశానంటే ఆ పంచదారతో కలిపిన ఉలవపిండిని స్పూన్లో అంటే ఆ స్పూన్ నోట్లో పెట్టుకోకుండా నోట్లో వంపుకున్నాను అనమాట. ఇలా ఇసురుకున్నాను, దెబ్బకి తొట్టుకున్నాను అనమాట. ఊపిరి ఆడలేదు, చచ్చిపోతానేమో అని భయం వేసిందండి. అప్పటి నుంచి ఉలవపిండిలో పంచదార వేసుకుని కలుపుకొని తినడం అంటే నాకు చాలా భయం అనమాట. ఇదే ఉలవపిండితో బెల్లం పాకం కలిపేసి ఉండలు కూడా చేసిస్తారు, బాలింతలకి మంచిది అని చెప్పేసి. సో మీలో ఎవరైనా ఈ విధంగా చేసుకొని తిన్నారా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. ఈ ఉలవ కట్టు అనేది మా శ్రీకాకుళంకి వన్ ఆఫ్ ది అథెంటిక్ డిష్ అనమాట. మా అమ్మలు అయితే ఈ ఉలవ కట్టు ఉలవపప్పు అంటారు, మా అత్తలు అయితే ఈ ఉలవ కట్టును ఉలవ కట్టు అని అంటారులేండి. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఉలవ కట్టు అని అలవాటు అయిపోయింది. వేడివేడి అన్నంలో వేడివేడి ఉలవ కట్టు వేసుకొని మంచిగా పక్కకి ఏదైనా నంచుకొని తింటే ఇంకా హెవెన్ అనమాట. మా వారికి ఇదంటే చాలా ఇష్టము. వారానికి 2-3 సార్లు ఉలవపప్పు చెయ్యి, ఉలవకట్టు చెయ్యి అని చెప్పేసి అడుగుతూ ఉంటారనమాట. మీరు కూడా ఇదే విధంగా చేసుకుంటారా? చేసుకుంటే నాకు తప్పకుండా చెప్పండి గైస్. మా వారికి అయితే చాలా బాగా నచ్చింది. సో అంతే ఈ వీడియో. ఉంటాను. బాయ్ బాయ్.